హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. వరుసగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహానగర వాసులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరొక వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏ ప్రాంతాలు ఇంకా ఎన్ని ప్రాంతాలు మునిగిపోతాయనంటూ భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది, వరుసగా చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బయటకు వాహనాలు తీయలేకపోతున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు సైతం చాలా ప్రాంతాల్లో మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు త్రాగడానికి నీళ్లు లేక, ఆహార పదార్థాలు సరిగా దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా మునిగిపోయాయి. రోడ్లలో నడుముల్లోతు నీళ్లు ప్రవహిస్తున్న తరుణంలో వాహనాల్లో కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి, కనీసం కార్లు కూడా బయటికి తీయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వర్షం కొనసాగే అవకాశం ఉందంటున్నారు. సుమారుగా మరొక వారం రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ తెలుపుతున్న నేపథ్యంలో హైదరాబాద్ వాసులు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చూసినా సరే ఉదయం ఆఫీసులకు వెళ్ళాలన్నా, సాయంత్రం ఆఫీసుల నుంచి రావాలన్నా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. రోడ్ల మీద భారీగా వరద ప్రవహిస్తుంది. మరోవైపు సహజంగా రోడ్ల మీద మనం చూస్తుంటాం వర్షాకాలంలో నీరు ప్రవహించడం అనేది, కానీ ఇప్పుడు ఫ్లైఓవర్ల మీద కూడా వరద నీరు ప్రవహిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ స్థాయిలో ఈ వర్షం పడుతుందో. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా సరే నీరే కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ ఈ డ్రైనేజ్ ఉందో తెలియక చాలామంది కాలినడకన వెళ్ళలేక, వాహనాలు బయటకు తీయలేక నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిల్ప జాయిన్ అవుతున్నారు. శిల్పాని అడిగి తెలుసుకుందాం. శిల్ప, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నాయి హైదరాబాద్లో. సాయంత్రం అయితే భారీగా కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. పరిస్థితి ఎలా ఉంది? వాతావరణ శాఖ ఇంకా ఏమేం చెప్తుంది? ముఖ్యంగా ఏ ప్రాంతాల మీద ఈ ప్రభావం ఉంది? రైట్, నగరంలో గడిచిన 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం వస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇటు రోడ్లతో పాటు ఫ్లైఓవర్ సైతం కూడా వాటర్తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా నాన్ స్టాప్గా నిన్నటి నుంచి ఈ వర్షం అనేది నమోదవుతుంది. దీంతో నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. చిన్న వర్షం వస్తేనే నగరవాసులు ఎంతో ఇబ్బంది పడతారు. అలాంటిది గడిచిన 2 రోజుల నుంచి కూడా ఒకవైపు పెద్ద ఎత్తున వర్షం రావడంతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఆఫీస్కి వెళ్ళేవారు కావచ్చు, అదేవిధంగా ఇంటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ చాలా ప్రతి సిగ్నల్ దగ్గర దాదాపు 2 నుండి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది నిలిచిపోయింది. ప్రస్తుతం నేను గచ్చిబౌలి దగ్గర ఉన్నాను. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, మొత్తం ట్రాఫిక్ అనేది జామ్ అయింది. దాదాపు ప్రతి సిగ్నల్ దగ్గర ఇదే పరిస్థితి ఉన్నది. ఇంకోవైపు ఐటీ కార్డర్ దగ్గర ఇదే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ఒకవైపు జిహెచ్ఎంసీ బృందాలు కావచ్చు, హైడ్రా కావచ్చు, ఒకవైపు వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర రంగంలోకి దిగినప్పటికీ వర్షం అనేది నిరంతరంగా రావడంతో వాళ్ళకు కూడా ఒక సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద రానున్నటువంటి వారం రోజుల పాటు ఈ వర్ష ప్రభావం ఉంటుందంటూ కూడా ఇప్పటికే చెప్పి, ఇంకోవైపు హైడ్రా ప్రత్యేకంగా ఫోన్లకు ఎస్ఎంఎస్లు చేసి మీరు ఏదైనా బయటికి వెళ్ళాలనుకుంటే ముందస్తుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ట్రాఫిక్ కొంచెం గూగుల్ మ్యాప్లో అక్కడ చూసుకొని కొంచెం వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే రోజు కూడా ఒక మెసేజ్ను కూడా పాస్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఏదైతే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో అది ఈరోజు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనంగా మారితే ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందంటూ కూడా చెప్పుకొస్తుంది. ఇప్పటికే సిటీతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి నిజామాబాద్, ఆసిఫాబాద్, అదేవిధంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకు అనేది ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో ఈ వర్షాల తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. జనరల్గా 10 సెంటీమీటర్లు నమోదవుతున్నాయి. దాన్ని హైయెస్ట్ వర్షపాతంగా కన్సిడర్ చేసాం. కానీ అలాంటిది గడిచినటువంటి 2 రోజుల నుంచి దాదాపు రాష్ట్రంలో 20కి పైగా సెంటీమీటర్లు నమోదవుతుంది. నిన్న ఏకంగా ములుగు జిల్లాలోని వెంకటాపురంలో 23 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. మొత్తం మీద జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. అత్యవసరం ఉంటే బయటికి రావాలి, లేకుంటే బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఏదైతే ఉపరితల ఆవర్తనం అనేది బలంగా కొనసాగుతుంది, అది ఖచ్చితంగా బలపడి అల్పపీడనంగా మారే
అవకాశం ఉంది. అది అల్పపీడనంగా మారితే దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే చెప్పుకుంటూ వచ్చారు. ఇంకోవైపు నైరుతి ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. ద్రోణి ప్రభావం అన్నది దాని ఋతుపవన ద్రోణి కూడా బలంగా రాష్ట్రంలో బలంగా వీచడంతో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఇంకోవైపు అన్ని కమిషనరేట్ పరిధిలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. అవసరం ఉంటే బయటికి రావాలి. ఇంకోవైపు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లకి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. గతంలో ఎప్పుడైతే వర్షాకాలంలో ఈ విధంగా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకు లాగింగ్ లాగౌట్ అనేది షిఫ్ట్ల వైజ్గా చేస్తుంటారు. ఈసారి కూడా అదే విధంగా చేసే అవకాశంతో పాటు ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటే ఏదైతే వరుస సూచనలు కొనసాగుతున్నాయి అన్ని రోజులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద రానున్నటువంటి 5 రోజుల పాటు ఇటు రాష్ట్రంలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇటు సిటీకి వచ్చేసరికి ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నప్పటికీ కాసేపటి వరకు కూడా భారీ వర్షం నమోదైంది. దాదాపు 5 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్లు కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేసిన ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే దాదాపు ప్రతి సిగ్నల్ దగ్గర 3 నుండి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది స్తంభించిపోతుంది. ఇంకోవైపు లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ వాళ్ళు ఖచ్చితంగా వెకేట్ చేయాలి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో ప్రతి చోట కూడా మాన్సూన్ టీమ్స్ అవైలబుల్గా ఉండాలి. 24/7 వాళ్ళు ఉండి ఏమైనా సమస్యలు ఉంటే విద్యుత్ అంతరాయం కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాటర్ వచ్చినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ అనేది పెట్టారు. వాటికి పెట్టగానే వెంటనే ఇటు హైడ్రా బృందాలు కావచ్చు, మాన్సూన్ టీమ్స్ కావచ్చు పెద్ద ఎత్తున చేరుకొని వాటిని ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలంటూ కూడా ఇప్పటికే జోనల్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు ఐటీ కార్డర్ కావచ్చు, పంజగుట్ట కావచ్చు, అటు దిల్సుఖ్ నగర్, అదేవిధంగా తరుచుకోల ప్రధాన ఏవైతే సిగ్నల్స్ ఉంటాయో మొత్తం కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్తో అయిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వాల్సినటువంటి డెస్టినేషన్ దాదాపు 2 అవర్స్ పడుతుందంటే వర్ష తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద రానున్నటువంటి 5 రోజుల పాటు ఇదే వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా వర్షాల తీవ్రత అనేది పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసు నగరవాసులు మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ట్రాఫిక్. సో ట్రాఫిక్ అనేది ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ ట్రాఫిక్ అనేది ఈజీగా మూవ్ అయ్యేందుకు కూడా చర్యలు చేపట్టారు. ఇంకోవైపు ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేసుకోవాలంటూ కూడా చేస్తున్నారు. ఇంకోవైపు ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాహనాలు నెమ్మదిగా వెళ్ళాలి, లేకుంటే అక్కడ ముందుగా ఉన్నటువంటి మ్యాన్ హోల్ కావచ్చు వీటిలలో కూడా చిక్కుకుపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ ఫాలో అవ్వాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. వచ్చే 5 రోజుల పాటు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాతో పాటు ఇటు నగరంలో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇటు నిన్నటి నుంచి కూడా గడిచిన 2 రోజుల నుంచి నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఒకవైపు అలర్ట్ మెసేజ్లు వస్తున్నాయి. మొత్తం మీద వచ్చే 5 రోజుల పాటు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. రానున్నటువంటి 24 గంటల్లో ఏదైతే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో అది బలపడి అల్పపీడనంగా మారే అవకాశం కూడా ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. రైట్ థ్యాంక్ యూ శిల్ప. మరోవైపు మధు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. మధు, హైదరాబాద్లో మేజర్గా ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఉంది? చాలా ప్రాంతాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇల్లు. రైట్, ఐ థింక్ మధు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. రైట్, మొత్తం మీద చాలా ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో జలమయమైనట్లుగా తెలుస్తోంది. అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా చాలామంది ప్రజలు ఇళ్ళు ఖాళీ చేసి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మనం చూసాం ఈ మధ్యకాలంలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో. రైట్, మధు పరిస్థితి ఏంటి? లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది? అలాగే ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రంగా ఉంటాయి. సహజంగా హైదరాబాద్లో భారీ వర్షాలు పడితే ఏ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది? అధికారుల చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం వల్ల ఈ ప్రభావం ఉంది. ఇంకా 2 రోజులు తెలంగాణలో పెద్ద ఎత్తున అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా ఈ ప్రభావం ఉంటుందనేటువంటిది హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. కాబట్టి ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం కూడా ఒక సూచన చేసే ప్రయత్నం చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశం కల్పించాలనేటువంటిది కంపెనీలకు ఇప్పటికే సూచించింది. దానివల్ల కాస్త ట్రాఫిక్ ఇబ్బంది తప్పుతుంది, ట్రాఫిక్లో అంత ఇట్లా ఉండాల్సినటువంటి అవసరం తగ్గుతుంది అనేటువంటి ఒక సూచన చేసింది. ఎందుకంటే హైదరాబాద్లో సాధారణంగా చిన్న వర్షానికే
పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానికి తోడు వరుసగా గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు, ఇంకా మరొక 2 రోజులు వర్షాలు ఉండడంతో పెద్ద ఎత్తున ప్రజలు తీవ్ర ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. రోడ్డుపైకి వస్తే దాన్ని నివారించడానికి ఈ సూచనలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బందికి, జిహెచ్ఎంసీ సిబ్బందికి, తర్వాత హైడ్రా సిబ్బందికి ఆదేశాలు అందాయి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, రోడ్డు పైన నీరు నిలవకుండా చూసుకోవాలి, ట్రాఫిక్ జామ్ జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే, ట్రాఫిక్ కిలోమీటర్ల వరకు ఉంటే డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రత్యామ్నాయ మార్గాలను ద్వారా వారిని పంపించాలనేటువంటి ఆలోచన ఇప్పటికే చేసింది రాష్ట్ర ప్రభుత్వం, సూచనలు చేసింది. ఇదంతా ఒకవైపు ఉంటే ప్రతిసారి వర్షాల సందర్భంగా లోతట్టు కాలనీలు, కొంచెం గ్రౌండ్కి కొంచెం లోపల ఉన్నటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జలమయమయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ప్రతి సందర్భంలో వారిని అప్రమత్తం చేయాలి, అక్కడ నీరు నిలవకుండా ఉండాలనేటువంటిది సూచనలు చేయడం జరిగింది. దాంతోపాటు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఎక్కువ వర్షం ఉన్నప్పుడు బయటికి రావద్దు, ముఖ్యంగా 2 వీలర్ వాహనాలతో బయటికి రాకుండా చూసుకోండి అనేటువంటిది ఇప్పటికే సూచనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. ఒకవైపు ఇవన్నీ చెప్తా ఉన్నప్పుడు చెదురుమదురు ఘటనలు, చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పురాతన భవనాలు కానీ ఇంకా కొన్ని వాటిలో అజాగ్రత్త వహించొద్దు, ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ ఉండాలనేటువంటిది కూడా సూచన చేసింది. దాంతోపాటు రానున్నటువంటి రోజులు, ఇంకా మరొక 2 రోజులు వాతావరణం పెద్ద ఎత్తున ఇలాగే సహకరించకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. వర్షాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది అన్ని జిల్లాల్లో ఇప్పుడు. దాంతోపాటు జలాశయాలు నిండుతూ ఉన్నాయి. భద్రాచలంకి సంబంధించినటువంటి కానీ, శ్రీశైలం కానీ, జూరాల కానీ, నాగార్జున సాగర్ కానీ డ్యామ్లన్నీ ఎక్కువ పెద్ద ఎత్తున నీరు చేరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దానిపైన కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ముఖ్యంగా నగరాల్లో ఉన్నటువంటి వారు, వివిధ పని సంబంధించినటువంటి దాంట్లో బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మంచినీరును గరం చేసి దాన్ని కాచి వడబోసి తాగాలి అనేటువంటిది స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి నీరునే క్యారీ చేయండి అంటే రోగాల పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. కాబట్టి కాస్త అలర్ట్గా ఉండాలి, రానున్నటువంటి రోజుల్లో ఈ వాతావరణాన్ని ఎదుర్కోవాలంటే అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున బ్యాక్టీరియా, దాంతోపాటు మలేరియా, దోమలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నీరు నిలువ ఉంటాయి, రోడ్లపైన, కుంటలపైన, చిన్న చిన్న కాలనీలో ఎక్కడ పడితే అక్కడ నీరు నిలువ ఉంటాయి. కాబట్టి దోమలు పెరిగి మలేరియా, డెంగ్యూ అటాక్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ఆలోచనతో ముందుకు వెళ్ళాలి, జాగ్రత్తలు వహించాలి, దోమతెరలు వాడండి అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. ఆరోగ్యపరమైనటువంటి సలహాలు, సూచనలు కూడా చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. సో మొత్తానికి వర్షాలు మరొక 2 రోజులు ఈ అల్పపీడనంతో మరొక 2 రోజులు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా వర్షాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్ష ప్రభావం అధికంగా ఉండడంతో అలర్ట్ జారీ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, వాతావరణ శాఖ నుంచి. రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద హైదరాబాద్లో భారీ వర్షాలు అత్తలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలను బయటకు తీయొద్దంటున్నారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో చూసాం, మ్యాన్ హోల్స్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, లేదంటే ఏది డ్రైనేజో ఏది రోడ్డో తెలియక చాలా సందర్భాల్లో కొంచెం రోడ్ స్పేస్ను దాటి పక్కకు వెళ్ళిన సందర్భాల్లో డ్రైనేజీల్లో పడిపోవడం, మ్యాన్ హోల్స్లో పడిపోవడం, లేదంటే పెద్ద పెద్ద గుంతలు ఉన్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో యాక్సిడెంట్స్కి గురవడం, ఇలా రకరకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అలాగే కొంచెం పాత కట్టడాలు ఉన్నట్లయితే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వాటిని ఖాళీ చేయాలంటూ అధికారులు చెప్తున్నారు. వాటి పరిసర ప్రాంతాల్లో ఉండొద్దని కూడా చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా సమస్య ఉంటే, ఎక్కడైనా వాటర్ కనుక ఫ్లోటింగ్ లేకుండా ఒకే చోట హోల్డ్ అయి ఉన్నట్లయితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి, వాటర్ నిలబడి ఉన్నట్లయితే సమాచారం ఇవ్వాలంటూ చెప్తున్నారు. మరొక 2 రోజులు 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. వర్షాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరొక సుమారుగా 1 వారం రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆంధ్ర, తెలంగాణలో ఇప్పటివరకు మనం హైదరాబాద్లో ఉన్న పరిస్థితి చూసాం. ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే భారీ వర్షాలు మరొక 1 వారం రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సుమారుగా 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో తీర ప్రాంతం వెంబడి గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికే వేటకు వెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు తీర ప్రాంతానికి ఉప్పాడ తీరంలో భారీగా అలలు
ఒడ్డుకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. తీర ప్రాంతాన్ని అలలు ముంచేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఖాళీ చేయించారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఇప్పటికే వేటకు వెళ్లే పరిస్థితి లేదు. మత్స్యకారులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం వారికి హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ ఆ ప్రాంతాలను ఖాళీ చేయండి, చాలా ప్రాంతాల్లో వరద వచ్చే అవకాశం ఉంది, సముద్రం పొంగి పొర్లే అవకాశం ఉంది అంటూ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో చాలామంది ఆ తీర ప్రాంతంలో ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. మరోవైపు మరొక వారం రోజుల పాటు ఈ వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్తున్న తరుణంలో ఇప్పుడప్పుడే మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం, ఇప్పటికే చాలా ప్రాంతాలు, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో, కోస్తా ప్రాంతాల్లో ఈ ప్రాంతం అంతా కూడా తీవ్రమైనటువంటి వరదను ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు. వర్షాల ప్రభావం మరొక వారం రోజుల పాటు ఉండే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలో మరొక 4 నుంచి 5 రోజులు, ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల పాటు కూడా ఈ వర్షాల ప్రభావం ఉండబోతుందంటూ తెలుస్తుంది. అయితే మరోవైపు సహజంగా వర్షాకాలం మొదలైన తర్వాత రైతులు పంటలు వేయడం మొదలు పెడుతుంటారు. కానీ చాలామంది విత్తనాలు చల్లినప్పటికీ కూడా పూర్తిగా ఈ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో, భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో పంటలు మొలకెత్తని పరిస్థితి కనిపిస్తోంది. విత్తనాలు చల్లినా సరే మొలకెత్తని పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండబోతోంది, ఎప్పటి వరకు ఉండబోతోంది, ప్రస్తుతం పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? 2 రోజుల నుంచి కూడా వర్షం జాడ కనపడలేదని రైతాంగం కూడా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలోనే రైతాంగానికి అయితే ఒక శుభవార్తగానే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఎండలు విపరీతంగా రాశాయి, అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఈ రోజు గత 2 రోజుల నుంచి కూడా వాతావరణం పూర్తిగా మారింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో అన్ని ప్రాంతాలలో కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షం ఎడతెరిపిన వర్షంతో అలాగే కొన్ని ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పటికే గోదావరి తీర ప్రాంతాలు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఎందుకంటే గోదావరి తీరంలో అధిక వర్షాలు అయితే ఎగువ ఏజెన్సీ ప్రాంతాల్లో కొడుతున్నాయి. అల్లూరు సీతారామ జిల్లా నుంచి అలాగే తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా అన్ని ప్రాంతాలలో కూడా వర్షం అయితే దంచి కొడుతున్న నేపథ్యంలోనే గోదావరికి అయితే వరద ప్రవాహం అయితే కొద్దిగా ఇప్పటికే ప్రవాహం మొదలవుతుంది. అలాగే గోదావరి నీటి మట్టం కూడా పెరిగినట్టుగా అధికారులు అయితే ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ తీరంలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. సముద్ర తీరబడి రాకాశయాలు అయితే ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వర్ష ప్రభావం ఏదైతే ఎక్కడ తుఫాను ఏర్పడినా సరే ఈ యొక్క తీర ప్రాంతంలోనే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందులో భాగంగానే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అంతా ఇప్పటికే ఈ యొక్క అలల తాకిడికైతే మాయాపట్నం, సుబ్బంపేట ఈ యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మాయాపట్నంలోని మత్స్యకారుల ఇళ్లలోకి ఈ యొక్క సముద్రం అలలు అయితే ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా సముద్ర తీర ప్రాంతంలోని ఉన్నటువంటి మత్స్యకారులు ఇళ్లలో కూడా నీరు ప్రవహించిన నేపథ్యంలో అందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఈ వర్షాలు అయితే మరొక వారం రోజులు ఎడతెరపు లేకుండా కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. అలాగే తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క వర్షపాతం ఎక్కువ నమోదైన సముద్రం మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. గాలులు తీరం వెంబడి 60 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని కూడా ఒక పక్కన వాతావరణ శాఖ అయితే చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం 3 రోజుల పాటు అధిక వర్షపాతం నమోదవుతుంది. వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల వెంబడి అన్ని ప్రాంతాల్లో కూడా అధిక వర్షపాతాలు అయితే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో పక్కన రైతాంగం ఇప్పుడు పంటలు వేసేందుకు అనువుగా ఉన్నటువంటి ప్రాంతం కావడంతో రైతులైతే పక్కన పనులు చేసుకునే పనులు నిమగ్నమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వర్షాకాలం అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షం అయితే నమోదవుతున్న నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాలలో రోడ్లపై నీరైతే ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా వర్షాకాలంలో ముఖ్యమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా ఇప్పటికే వైద్య అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే వర్షాకాలంలోనే ఎక్కువ నీరు నిల్వ ఉంటుంది. ఈ యొక్క డెంగ్యూతో పాటు అలాగే విష జ్వరాలు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. ఒక పక్కన ఎండాకాలం నుంచి మనం కోలుకుని అలాగే వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో కొన్ని సీజనల్ వ్యాధులు కూడా వస్తుంటాయి. అలాగే ఏదైనా ప్రాంతంలో అంటే మనకి ఎక్కువగా నీరు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే డ్రైనేజీతో పాటు అలాగే కుళాయి నీరు కూడా కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క అనారోగ్య బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుందని కూడా వైద్య
అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంతా దోమల సీజన్ ఎక్కువగా ఉండి అలాగే డెంగ్యూ వ్యాధి ఎక్కువగా ప్రబలవుతుంటుంది. దానితో పాటు నీరు కలుషితమైతే ఈ యొక్క డయేరియా కూడా ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాగే ఈ యొక్క ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో పాటు మంచినీరు తాగే విషయంలో కాచిన నీరు తాగితే మంచిదని కూడా వైద్యులు అయితే సూచిస్తున్నారు. మరో పక్కన వర్షాలు ఎక్కువగా నమోదవుతున్న మాత్రం ఈ యొక్క ప్రాంతాల్లో అన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులు చెప్తుంటే పక్కన రెవెన్యూ అధికారులు ఏదైతే తీర ప్రాంతంలో అలల ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం మత్స్యకారులందరూ కూడా వేటకి వెళ్ళరాదని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ యొక్క వర్షాలైతే ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మరింత ప్రభావం ఎక్కువగా ఉంటే మాత్రం ఈ యొక్క ఏదైతే మత్స్యకార గృహాలంటే సముద్రం రాకాసి అలలో ఎగసిపడి ఈ కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాయాపట్నం నుంచి మొదలుకొని అలాగే కోనపాపేట వరకు కూడా ఉప్పాడలో ఉన్నటువంటి ఈ యొక్క తీరం వెంబడైతే కోతకు గురవుతూ అలాగే మత్స్యకారులు ఇల్లు కూడా కొన్ని సముద్రంలో కూడా కలిసిపోతున్నాయి. అలాగే మత్స్యకారులు ఇళ్లలో నివసిస్తూ ఉండగానే సముద్రపు నీరు కూడా ఇళ్లలో చచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఏపీ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉప్పాడ తీరం కావాలన్న నేపథ్యంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మత్స్యకారులు సురక్షిత ప్రాంతానికి వెళ్ళే విధంగా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా అధికారులకు అయితే సూచన ఇచ్చినటువంటి పరిస్థితి మరోపక్క కనపడుతుంది. ఏదేమైనా వర్షాలు అయితే మరొక వారం రోజులు ఈ విధంగానే దంచికొట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోనే రైతులకు శుభసూచంగా ఉన్నప్పటికీ మరో పక్కన అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పాలన్నందు. మరో పక్కన గోదావరి తీరంలోనే వరద అయితే ప్రవహిస్తుంది. అలాగే గండిపోచమ్మ ఆలయానికి అయితే క్రమంగా వరద కూడా పెరుగుతుందని కూడా అధికారులు మరి కొద్దిసేపటి క్రితమే హెచ్చరికలు అయితే జారీ చేశారు. క్రమంగా మరొకసారి అయితే గోదావరి ఉగ్రరూపం దాచే అవకాశం ఉంది. క్రమంగా గోదావరి నీటి మట్టం పెరుగుతూ వస్తుందని కూడా అధికారులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పాలి నందు. రైట్. తీర ప్రాంతం ముఖ్యంగా అల్లకల్లోలంగా మారింది. భారీగా సముద్రంలో నీటి మట్టం పెరగడం, మరోవైపు చాలా ప్రాంతాల్లో మత్స్యకారులు ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఉప్పాడ ప్రాంతంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా అక్కడ అధికారులను అలర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులను ఖాళీ చేయించాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. అలాగే తీర ప్రాంతం వెంబడి పూర్తిగా అసలు ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా పూర్తిగా లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. మత్స్యకారులందరూ కూడా మరొక వారం రోజుల పాటు వేటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రభుత్వం తమను ఆదుకోవాలి అంటూ కూడా మత్స్యకారులు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోవైపు రైతులు కూడా సహజంగా వర్షాకాలంలో రైతులు పంటలు మొదలు పెడుతూ ఉంటారు. కానీ భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. కోస్తాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం మొదలు పెడితే విజయనగరం, అలాగే ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం పరిసర ప్రాంతాలు, అలాగే అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు ఈ ప్రాంతాల వరకు కూడా పూర్తిగా ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ముఖ్యంగా సముద్ర తీరం వెంబడి ఉండేటువంటి ప్రాంత వాసులకు ఈదురుగాలుల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. మరోవైపు ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రకాష్, ముఖ్యంగా మనం రైతుల గురించి మాట్లాడుకోవాలి. ఈ సహజంగా తీరం వెంబడి ఉండేటువంటి మత్స్యకారులకు ఇప్పటికే అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు రైతులు వర్షాకాలం మొదలైతే పంటలు మొదలు పెడతారు. కానీ భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో రైతుల పరిస్థితి ఏంటి? ఏపీ తెలంగాణలో ప్రస్తుతం పంటలు ఏమైనా అసలు ఉన్నాయా? రైతులు ఎలా ఉన్నారు? ప్రస్తుతం ఇప్పుడు కురిసేటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో రైతుకైతే కొంచెం శుభసూచనగానే చెప్పాలి. అంటే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని పంటలు అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా పంటలు మొదలు పెట్టాలి, వర్షాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో అయితే ఇంకా నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్న వారు అయితే ఈ యొక్క వర్షాలు అయితే కొంచెం వాళ్ళకి కొంచెం ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తుందని చెప్పినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కురిస్తే మాత్రం కొంచెం ఏదైతే ఉద్యానవనం పంటలకైతే నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఒక పక్కన అరటితో పాటు అలాగే ఈ యొక్క ఉద్యాన పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేల కొరిగే అవకాశం కనపడుతుంది. మరో పక్కన నీట మునిగే అవకాశం గోదావరి తీర ప్రాంతంలో ఇప్పటికే రైతాంగం చాలా భయభ్రాంతులు గురవుతున్నారు. ఎందుకంటే వరదలు వచ్చే సమయం పక్కన పంటలన్నీ కూడా ఈ యొక్క ఉద్యానవన పంటలు అన్నీ కూడా చేతికొచ్చే సమయం కూడా కావడంతో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు అయితే గురవుతున్నారు. మన పక్కన ఏదైతే రైతులు ముఖ్యంగా ఈ వర్షాల కోసం ఎదురు చూస్తున్న వారికి చాలా ఆనందం. అంటే ఈ పంటలు అంటే వరి నాట్లు వేయాలి, అలాగే ఉడుపులు కూర్చాలి. వాళ్ళంతా కూడా ఈ నేపథ్యంలోనే
దమ్ములు చేయవలసిన అవసరమైతే ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో వారికైతే ఈ వర్షాలు అయితే కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం అయితే కనపడుతుంది చెప్పాలన్నందు. మరో పక్కన ఆ వర్షాలు ఎక్కువగా అయితే మాత్రం ఈ యొక్క పంటలు కూడా పండే అవకాశం అయితే కనపడతలేదని మనం ప్రధానంగా చెప్పవచ్చు. అంటే కోనసీమ జిల్లా ఏరియా ప్రాంతాల్లో ఇప్పటికే వరి నాట్లు అయితే వేశారు. ఆ వరి నాట్లో అధిక వర్షం అయితే మాత్రం నీట మునిగే అవకాశం అయితే క్లియర్ కట్గా కొన్ని ప్రాంతాల్లో కనపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క వరద ఎక్కువయ్యి ఈ యొక్క కోనసీమ జిల్లా ప్రాంతాలతో పాటు అలాగే ఈ యొక్క మెట్ట ప్రాంతాలు కూడా వరదలు ఎక్కువవి వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తుంటాయి. ఏజెన్సీ ప్రాంతాల నుంచి మొదలుకొని అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు అన్ని వాగులు వంకలు కూడా పొంగి ప్రవహించి అధిక మొత్తంలో గోదావరికి నీరు చేరుతుంటుంది. ఈ గోదావరికి నీరు చేరే నేపథ్యంలో నీటి మట్టం మరింత ఎక్కువవి కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాలు అంటే ధవళేశ్వరం వద్ద నీటి మట్టం క్రమంగా పెరిగితే మాత్రం ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. అందుకే వర్షాలు అయితే కంటిన్యూగా కురితే మాత్రం ఈ ప్రమాదం అయితే క్లియర్గా కనపడుతుంది చెప్పాలన్నందు. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఈ భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాం జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చు, ఈదురుగాలులు వీయొచ్చు అంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు రేపు, ఎల్లుండి కూడా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఈ వర్ష ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఈ భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. అలాగే రానున్నటువంటి వారం రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం తెలంగాణలో ఉండొచ్చు అంటున్నారు. నెక్స్ట్ 4 రోజులు మాత్రం కొంచెం భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.